నమస్కారం. ఈరోజు ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం. ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటి నుంచి వెలుగులోకి. చీకటి అంటే రాత్రి నుంచి పగలిలోకి ప్రయాణం అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక కథ. ఫస్ట్ కథ చెప్పి దానికి సంబంధించి మనకు దానితో ఉన్న సంబంధం ఏమిటి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు చీకటిలో నుంచి వెలుగు అన్నాను. దానికి సంబంధించి ఒక తండ్రికి ముగ్గురు కొడుకుల్ని ఒకరోజు పిలిచి చెప్పాడు, నేను మీకు 3 ఎంటీ రూములు చూపిస్తాను. మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీకు 3 ఎంటీ రూములు చూపిస్తాను. ఆ రూముల్లో మీరు దేనితో అయినా నింపండి, నాకు సంబంధం లేదు. అది మీ ఆలోచన విధానం. మీరు దేనితో అయినా నింపండి, కానీ రూమ్ ఖాళీగా ఉండకూడదు. ఆ 2 కండిషన్లు. రూమ్ అంతా నింపాలి కంపల్సరీ. ఈ విషయం చెప్పి పంపిస్తే మరుసటి రోజు తండ్రి వచ్చాడు. మొదటి కొడుకు రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అతను మొత్తం గడ్డిని అంతా రూము నిండా గడ్డి పరిచిపెట్టేశాడు. తండ్రి చెప్పాడు కదా ఎంటీగా ఉండకూడదని, అందుకని గడ్డితోటి మొత్తం రూమ్ అంతా నింపి పెట్టాడు. తండ్రి డోర్ తీస్తే లోపలికి వెళ్ళడానికి కూడా కష్టంగా ఉండేంతగా గడ్డితో నింపి పెట్టాడు రూమ్ అంతా. తర్వాత చూసి నవ్వుకున్నాడు. రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాడు. రెండో కొడుకు రూమ్ ఓపెన్ చేసేసరికి ఇటుక రాళ్ళతోటి రూమ్ అంతా కప్పి పెట్టాడు. ఏమైంది? అలా కప్పి ఉంచేసరికి చెత్తగా ఉంది. రూమ్ అంతా చెత్తగా ఉంది. మూడో కొడుకు రూమ్లోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ రూమ్ ఓపెన్ చేయగానే ఎంటీ ఉంది. మరి తను చెప్పిన కండిషన్ ఏంటి? ఎంటీ ఉండకూడదని కదా, నింపాలన్నాడు కదా. కొడుకుని చూశాడు ఏంటి అని. చూస్తే లోపలికి వెళ్ళి చిరునవ్వుతో ఒక లైట్ వెలిగించాడు. వెలిగించేసరికి ఏమైంది? రూమ్ అంతా వెలుగుతో నిండింది. నిండిందా లేదా? దేంతో నిండింది? వెలుగుతోటి నిండింది. అంటే ఇక్కడ వెలుగుతో నిండింది అని అంటే ముగ్గురు కొడుకులకి 3 రకాల ఆలోచనలు కదా, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, మన ఆలోచన విధానం మనం చేసే పని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మంచి ఆలోచన చేశాను అంటే, ఒక పద్ధతి ఆలోచనలో ఒక పద్ధతి, ఈ పద్ధతితో ఇలా చేస్తే బాగుంటుంది అనడానికి నిదర్శనం ఏమిటి? ఎవరైనా చూసిన వాళ్ళకి అసహ్యంగా అనిపించకూడదు, లేకపోతే చికాకు తెప్పించకూడదు. అలా ఉన్న పని మంచి పని కదా. ఆ పని ఎలా తెలుస్తుంది? నీ ఆలోచన ఎలా ఉందో నువ్వు చేసే పనిలో కనపడుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి? మనం చేసే పని ఎలా ఉండాలి అని అంటే, మన ఆలోచనని ప్రతిబింబించేలాగా మన పని ఉండాలి. ఆ పని చూడంగానే ఎదుటైన వ్యక్తి ఏం చెప్పేస్తాడు? వాడి ఆలోచన ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడికి ఏదో సమస్య వస్తుంది. వాడేమంటాడు? ఒరే పలానా వాడిని అడగాలరా అంటే, మిగతా వాళ్ళు ఏమంటారు? వాడిని అడుగు, అసలు వాడిని అడిగితే కత్తి నీకు మంచి రిప్లై వచ్చేస్తుంది, వాడు చెప్పాడా అది పక్క, అలా సమాధానం చెప్తారు. అదే ఇంకొక వ్యక్తిని ఎవరి గురించి అయినా అంటే సరైన ఆలోచనలు, అతని కార్యాచరణ సరిగా లేని అతన్ని గురించి అడిగితే, ఎందుకు వాడిని అడగకపోతేనయ్యా, అడగద్దులే ఇంకెవరినైనా అడుగు అంటారు. అంటే ఏంటి? వాళ్ళ స్నేహితులే, అందరూ స్నేహితులే, కానీ ఒకటి ఆలోచన విధానంతో మంచి జరుగుతుంది, ఇంకొక ఆలోచన విధానంతో చెడు జరుగుతుంది అని నేను తీసుకోగలుగుతాం. ఇది నేను చెప్దాము అనుకున్న కథ. నమస్తే.